ఒకవేళ నిజంగా మీకు దమ్ముంటే ముఖ్యమంత్రి గారు 148 మీటర్లకు మనకు పర్మిషన్ ఉన్నది. ఆల్రెడీ ఇక్కడ భూములకు పైసలు సగం ఇచ్చున్నాయి. మిగతా పైసలు 148 మీటర్లు కాదు 150 మీటర్ల కట్టుడు మొదలుపెట్టు. ఎవరు ఆపుతారో చూద్దాం. నేను మహారాష్ట్ర వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు అప్పుడు మాట్లాడదాం పర్మిషన్ తో. వాళ్ళు ఫోన్ ఎత్తకపోతే, వాళ్ళేదో మాట్లాడకపోతే ఇక్కడ మా రైతులకు ఎందుకు అన్యాయం చేయాలి నువ్వు అంటే నీకు కట్టే ఉద్దేశం లేదు. కాంగ్రెస్ వాళ్ళని నేను సవాల్ చేస్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు నేను సవాల్ చేస్తా ఉన్నా, తుమ్మిడిహెట్టి గ్రామం నుంచి నేను సవాల్ చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారికి నీతి నిజాయితీ ఉంటే ఇమీడియట్ గా ప్రాజెక్ట్ కట్టడం మొదలు పెట్టండి. మీరు అన్నట్టు 150కే కట్టడం మొదలు పెట్టండి. కానీ నీళ్లు 140 వరకే ఉంచుండ్రి. పర్మిషన్ వచ్చినప్పుడు 150 దాకా ఉంచుకుందాం. ఏమంటారన్నా? వాజిబేనా? కట్టడైతే కట్టాలి కదా. కట్టకుండా దొంగ మాటలు చెప్పుకుంటే ఇప్పటికే 30 నెలలు కాలం గడిపేసిండు. ఇక ఆయనకు ఉన్నది ఒకటే ఒక సంవత్సరం. ఈ సంవత్సరం అయితే ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వస్తే రైతు ఎవడో రాజెవడో ఏం అర్థం కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు తక్షణమే తుమ్మిడిహెట్టికి రావాలి, ప్రాజెక్టు సైట్ చూడాలి, అర్జెంటుగా ప్రాజెక్టు శంకుస్థాపన చేసి కట్టాలి.